గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? మొత్తంగా గోల్డ్ రేట్లు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆల్ టైమ్ హైకి బంగారం ధరలు అయితే చేరుకున్నాయి. ఏం చెప్తారు సార్, ఎన్ని రోజుల వరకు మార్కెట్లలో ఈ పరిస్థితి ఉండవచ్చు అంటారు? సార్, నా ఉద్దేశంలో మన యొక్క రూపీ వాల్యూ డాలర్ అగేన్స్ట్ గా తగ్గుతున్న కొద్దీ దాని ఎఫెక్టే ధర పెరగడం, బంగారం ధర పెరగడం. అంతేగాని డిమాండ్ ఎక్కువగా పెరగడం వల్ల పెరుగుతుందని అనుకోవట్లేదు. ఎందుకంటే రూపీ వాల్యూ తగ్గిపోతుంది. మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువ పెరగకుండా ఇంపోర్ట్స్ బాగా పెరగడం వల్ల మన రూపీ వాల్యూ డాలర్ డిమాండ్ పెరగడం వల్ల మన యొక్క రూపీ వాల్యూ డౌన్ అవుతుంది. దాని ఎఫెక్ట్ అనేది గోల్డ్ పైన పడిందని నా ఎక్స్పెక్టేషన్. ఇంకోటి ఏంటంటే, మనము ఆభరణాల కోసం అవసరం కోసము బంగారం కొంటే పర్వాలేదు ఈ ధరల లోపల, కానీ పెట్టుబడిగా మాత్రం తీసుకుంటే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. హనుమాన్ గారు, చూస్తుంటాం అంటే బంగారం అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఒక పెట్టుబడిగానే భావిస్తూ ఉంటారు. సో ఆభరణం అవ్వచ్చు, ఇంకో రకంగా కొనుగోలు చేసినా అది ఒక పెట్టుబడిగానే భావిస్తూ ఉంటాం. తెలుగు లోగిళ్లలో అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే 10 తులాల బంగారాన్ని పెట్టి కూడా అమ్మాయిని పంపించే సాంప్రదాయాలు ఉంటూ ఉంటాయి. సో ఇటువంటి నేపథ్యంలో బంగారం భవిష్యత్తులో సామాన్యుడికి అందని ద్రాక్షగానే మిగిలిపోతుందా అంటే ఏం చెప్తారు? అందని ద్రాక్షగా నిలిపోతున్న ఇంత డిమాండ్ ఉండేది కాదు. డిమాండ్ పెరుగుతుంది బంగారానికి అంటే కొనుగోలు శక్తి పెరిగినట్టు, పెట్టుబడులు పెరిగినట్టు, ఆదాయాలు పెరిగినట్టు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం అప్పుడు 50 ఏళ్ల క్రితం ఏం జరుగుతుందో అప్పుడైతే డిమాండ్ ఉంది, అంతకంటే ఎక్కువ డిమాండ్ పెరిగింది. ఇంత ధర పెరిగినా డిమాండ్ తగ్గడం లేదు. అది ఇంపార్టెంట్. దాన్ని మనము ఏదో మనకి ఇంకా ఏదవుతుంది, డిమాండ్ తగ్గుతుందని ఆలోచించాల్సిన అవసరం లేదు. డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది, తగ్గడం కాదు. కాకపోతే ధర తగ్గే అవకాశం ఉందంటే మనకు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడు మన రూపీ విలువ రూపీలో పెరిగిన కొద్దీ మనకు రేట్ తగ్గే అవకాశం, గోల్డ్ రేట్ తగ్గే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లపై ఎంతవరకు ప్రభావం పడొచ్చు అంటారు సార్? స్టాక్ మార్కెట్, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మొత్తం స్ట్రాంగ్ ఉంది, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది. మనకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఒక 5-10% కంటే పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇండియన్ స్టాక్ మార్కెట్ మాత్రం చాలా బాగుంటుంది భవిష్యత్తులో. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ అన్ని కంపెనీస్ కూడా ప్రొడక్టివిటీ పెరిగింది, పర్ఫార్మెన్స్ పెరిగింది, ప్రాఫిటబిలిటీ పెరిగింది. కాబట్టి ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ చాలా బాగుండే అవకాశం ఉంది. కాకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్ప ఈ డెరివేటివ్స్ ట్రేడింగ్, స్పెక్యులేషన్ ట్రేడింగ్ లో ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంది. రీసెంట్లీ సెబీ రిపోర్ట్ ప్రకారము స్పెక్యులేటివ్ బిజినెస్ చేసే వాళ్ళు 90% నష్టపోయారు. కాబట్టి స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్ కాకుండా డెలివరీ బేస్డ్ ట్రాన్సాక్షన్ చేయండి. ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ హనుమాన్లు గారు.